నమస్తే అండి. చెప్పిన విషయమే మళ్ళీ చెబుతున్నానని అనుకోమాకండి. ఈ విషయాలు చాలా సూక్ష్మంగా ఉంటాయి. ఆ సూక్ష్మమైన విషయాన్ని గ్రహించినప్పుడే జీవితంలో మార్పులనేవి జరిగి మీరు అనుకున్న స్టేజ్కి వెళ్ళగలుగుతారు. ఏ దారి దొరకలేదు అన్నవాళ్ళు కూడా ఈ యొక్క సబ్జెక్ట్ని తెలుసుకుని క్రమశిక్షణతో ఆచరించినప్పుడు వాళ్ళ జీవితంలో కూడా కొన్ని అద్భుతాలు జరిగినాయి. ఇప్పుడు మనిషి యొక్క శక్తి ఎక్కడ ఉందో తెలుసుకుందాం. మీకైనా నాకైనా భూమి మీద మనిషిలా పుట్టిన ఎవరికైనా బుద్ధితోనే శక్తి ముడిపడి ఉంది. ఇది బేసిక్ లెవెల్ తెలుసుకోండి. ఇవన్నీ వీటన్నిటి మీద గ్రిప్పు తెచ్చుకున్నప్పుడు మాత్రమే ఇంకా చాలా డెప్త్ సబ్జెక్ట్లోకి వెళ్ళొచ్చు. బుద్ధిని ఉపయోగిస్తేనే జీవితంలో మనిషి అనేవాళ్ళు ఆనందంగా వాళ్ళ యొక్క స్థితులు మారుతూ ఉంటాయి. ఆనందంగా, ఆరోగ్యంగా, ఆయుష్తో, సంపదలతో, జ్ఞానంతో జీవించగలరు. బుద్ధిని ఉపయోగించుకోకుండా అనవసరమైన ఎమోషన్స్కి, అంటే ఇది నేను ఇంతకుముందు వీడియోల్లో చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, ఎందుకంటే కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. విన్నదే వింటున్నాము అనేది అనిపించినా స్పష్టత అనేది వచ్చే వరకు వినడం తప్పదు. వినాలి, విని తెలుసుకోవాలి. భయం, బాధ, ఆందోళన, ఆదుర్ద, అసూయ, ఈర్ష్య, ద్వేషం, కోపం, మొహమాటం, జాలి, దయ, కరుణ, మొండితనం, తొందరపాటు నిర్ణయాలు, మంచి అనిపించుకోవాలనే తపన, అనవసరమైన విషయాల్లో తలదూర్చడం, నేనున్నాను అని హామీలు ఇవ్వడం, గాలిలో మేడలు కట్టడం, వాస్తవాన్ని అంగీకరించలేకపోవడం, గుడ్డిగా ఎదుటివారిని నమ్మడం, ఆవేశపూరితమైన నిర్ణయాలు తీసుకోవడం, అహంకారంతో కూడిన మాటలు మాట్లాడడం, పొగడ్తలకు లొంగటం, ఇలాంటి వాటినన్నిటినీ మనసు ఎప్పుడూ మీ దగ్గరకు తీసుకొస్తూ ఉంటుంది, మీకు పరిచయం చేస్తూనే ఉంటుంది ఇలాంటి మాయల్ని. ఇక్కడే బుద్ధిని ఉపయోగించి ఏది అవసరమో ఏది అనవసరమో తెలుసుకోవాలి. భగవంతుడు ఇవన్నీ చేసేది కాదు. మీరు నమ్మే మూఢనమ్మకాలు, గురువులు, జ్యోతిష్యులు ఇలాంటి వాటిని మీ దగ్గర నుంచి తొలగించలేరు. కేవలం మీ బుద్ధి మాత్రమే మీకు ఒక అద్భుతమైన జీవితాన్ని ఇవ్వగలదు. మీరు వెలిగించే దీపాలతోనూ, పెట్టే ప్రసాదాల్లో, గడపకు పూసే పసుపుల్లో, ఉపవాసాలు ఉండటంలోనూ ఈ మాయ తొలగించుకోవడం కుదరదు. ఇలాంటి వాటి వల్ల, కేవలం బుద్ధిని ఉపయోగించడం వల్ల మాత్రమే, ఇలాంటి వాటిల్లో చిక్కుకోకుండా మీ శక్తిని తెలుసుకుని మీ జీవితాన్ని మీరు అద్భుతంగా తీర్చిదిద్దుకోగలరు. బుద్ధితో తీసుకునే నిర్ణయాల మీదనే జీవితం ఆధారపడి ఉంటుంది. ఈ నిర్ణయాలు ఎప్పుడూ వాస్తవానికి దగ్గరగా ఉండాలి. వాస్తవానికి దగ్గరగా ఉండి సత్యాన్ని అనుసరించి మన జీవన ప్రయాణం సాగుతూ ఉండాలి. ఇది రూల్, అంతే. రూల్ ఈజ్ రూల్, రూల్ ఫర్ ఆల్. గాలిలో మేడలు కట్టకండి. మీరు ఒక ఎగ్జాంపుల్ని చూద్దాం. 1,00,000 రూపాయలు సేవింగ్ చేయాలని అనుకుంటున్నారనుకోండి. ఈరోజు మీ జేబులో కానీ మీ హ్యాండ్ బ్యాగ్లో కానీ కేవలం 100 రూపాయలే ఉన్నాయి. ఫస్ట్ 10 రూపాయలు పక్కన పెట్టండి. మీకు ఫ్లెక్సిబుల్గా ఉన్న అమౌంట్ని, 10 రూపాయలు అయితే 10 రూపాయలు, 20 రూపాయలు అయితే 20 రూపాయలు, ఆ అమౌంట్తో ఒక అడుగు ముందుకు వేసి సేవింగ్ అనేది స్టార్ట్ చేయండి.
అంతేగాని లాటరీ టికెట్ కొని ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూడడం కరెక్ట్ కాదు. అప్పు చేసి 2 లక్షలు పెట్టుబడి పెట్టి 20 లక్షలు వస్తుందని కలలు కనడం తప్పు. 2 లక్షల అప్పుకి తెలియకుండానే 20 లక్షలు అసలు ప్లస్ వడ్డీ కట్టేసి ఉంటారు మీకు ఆ అప్పు తీరేసరికి. కానీ మీరు అనుకున్న ₹1,00,000 మాత్రం సేవింగ్ చెయ్యలేరు. ఇక్కడే ఒక ప్లాన్ అవసరం. ప్లాన్ ఎలా వస్తుంది? బుద్ధిని ఉపయోగిస్తే ప్లాన్ వస్తుంది. బుద్ధిని ఉపయోగించడం వల్ల ఏమవుతుంది? మీ యొక్క శక్తి మీకు అర్థమవుతుంది. ఎవరికైనా, మీకైనా, నాకైనా, మనిషిగా ఉన్న ఎవరికైనా వాళ్ళ శక్తి వాళ్ళకి అర్థమవుతుంది బుద్ధిని ఉపయోగించడం వల్ల. ఈరోజు ₹10 దాచారు, రేపు నేను ఇంకా 200 సంపాదించగలను. ఎలా సంపాదించగలరు? దానికి బుద్ధి అంటే తెలివిని ఉపయోగిస్తూ పనిని చేస్తూ ఉంటారు. ఆ పనిలో ఎప్పటికప్పుడు బ్రెయిన్కి ఆల్రెడీ ట్యూన్ చేస్తూ ఉంటారనమాట. నేను 200 సంపాదించాలి రేపు అని ట్యూన్ చేయడం వల్ల ఏమవుతుందంటే, ఈ మనసు ఆల్రెడీ మనకి మాయను పరిచయం చేసిన మనసు ఏం చేస్తూ ఉంటుందంటే, బుద్ధితో మనం గట్టిగా నిర్ణయం తీసేసుకుని ఉన్నాం. ఈరోజు ₹100 ఉన్నాయి, రేపొద్దున నేను అభివృద్ధి చెందాలి, నాకు ₹200 కావాలి నేను చేసే పనిలో అని మీరు గైడెన్స్ చేసేసారు. కాబట్టి ₹200 పరిచయం చేయడానికి ప్రయత్నిస్తుంది మనసు. అప్పుడు ఆ ₹200 తగ్గ పనిని మీ దగ్గరికి తీసుకొస్తుంది. ఇవి కూడా ఎలా జరుగుతాయో తెలుసుకుందాం. ఇప్పుడు ఎగ్జాంపుల్కి మీకు దోశ అంటే ఇష్టం అనుకుందాం. దోశ కావాలంటే ఈరోజు అంటే మామూలుగా ఇప్పుడు కామన్గా అనొచ్చు, టిఫిన్ సెంటర్కి వెళ్ళి ఈజీగా తినేస్తే దోశ తినేసినట్టు అయిపోతుంది అని. ఏదో ఒక రోజు ఇంట్లో కూడా తినాలి కదా. ఇంట్లో దోశ చేసుకుందాం అని అనుకుంటారు. దోశకి ఏం కావాలి? మినపగుళ్ళు, రైసు కావాలి. ఈ రైసు, మినపగుళ్ళు సూపర్ మార్కెట్లో కొనుక్కుందామని వెళ్తారు. సూపర్ మార్కెట్కి ఎవరి దగ్గర నుంచి వస్తాయి? రైతు దగ్గర నుండి వస్తాయి. రైతు భూమిలో పంట వేస్తాడు. ఆ పంట బాగా పండి అనుకోండి, మేలు రకమైన మినపగుళ్ళు, రైసు, బియ్యము వస్తాయి అన్నమాట మన దగ్గరికి. ఇప్పుడు తెచ్చుకుంటారు మీరు మినపగుళ్ళు, రైసు ఇంటికి తెచ్చుకుంటారు. తెచ్చుకున్న రైస్ని, మినపగుళ్ళని నానబెట్టి ఒక 3 లేదా 4 గంటలు నానబెట్టారనుకోండి, తర్వాత పిండి చేసుకుంటారు. అది కొంచెం ఊరిన తర్వాత 1 గంట తర్వాత మీరు దోశ వేసుకుంటారు. దోశకి ఏమి దీంట్లో ఆయిల్ వేస్తారు, కారప్పొడి వేసుకుంటారు, ఆనియన్స్ వేసుకుంటారు, దానికి పెనం కావాలి, మళ్ళీ గ్యాస్ కావాలి, చట్నీ చేసుకుంటారు, ఇవన్నీ వాడతారు. ఇవి వాడకపోతే దోశ తిన్నట్టు ఉండదు, మీకు ఆ కోరిక తీరదు. ఇవన్నీ పర్ఫెక్ట్గా వాడితేనే మీరు తినడానికి, అంటే ఎలా తినడానికి, రుచిగా తినడానికి దోశ రెడీ అవుతుంది. అప్పుడు మాత్రమే మీరు దోశను తినగలిగి చక్కగా ఆస్వాదిస్తారన్నమాట. ఈ కార్యక్రమం అంతా జరగడానికి మీరు ఒక ప్లాన్ని వేసుకుంటారు కదా. ఆ ప్లాన్ని ఆచరిస్తూ వెళ్తారు. ఆచరిస్తూ వెళ్ళడం వల్ల ఏమవుతుంది? మీరు చక్కగా దోశని తినగలుగుతారు, రుచికరమైన దోశని. ఇక్కడ మీరు ఆశ్చర్యపోయే విషయం ఏంటి అంటే, మీరు దోశ తినాలని ఈరోజు అనుకుంటే మినపగుళ్ళు, రైసు రెడీగా షాపులో ఉండటం, మినపగుళ్ళు, రైసు పండటం భూమి నుండి కదా జరిగేవి. భగవంతుడు ముందే, అంటే మీకు ఈరోజు తినాలనిపిస్తే 6 నెలల క్రితమే భగవంతుడు నా బిడ్డ తినాలనుకుంటుంది, అందుకు నేను ఇవి రెడీ చేసి పెట్టేయాలి అని చెప్పేసి భగవంతుడు భూమి నుంచి ఈ సంపదల్ని రెడీ చేసి పెట్టేశారు. ఇక్కడ
మీ బుద్ధి ద్వారా మీరు పొందడమే చేయాల్సిన పని. ఇది ఏ విషయంలో అయినా అంతే. మీరు అభివృద్ధి చెందాలన్నా, మీ పనిలో సక్సెస్ అవ్వాలన్నా, ఏది చెయ్యాలన్నా బుద్ధిని ఉపయోగించాల్సిందే. బుద్ధిని ఉపయోగిస్తూ మీ యొక్క శక్తిని కూడా, బుద్ధిని ఉపయోగించడం వల్ల ఏమవుతుందంటే శక్తి కూడా పెరుగుతుంది తెలియకుండా. అంటే తెలివి పెరుగుతుంది, స్మార్ట్గా వర్క్ చేయడం మొదలవుతుంది, ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెరుగుతుంది. ఆరోగ్యం పట్ల అంటే ఇక్కడ మళ్ళీ ఇక్కడ ఒక విచిత్రమైన విషయం ఏంటంటే, మీలో ఉన్న ఆర్గాన్స్కి అంటే స్టమక్, స్ప్లీను, లంగు, లార్జ్ ఇంటెస్టైను, కిడ్నీ, యూరినరీ బ్లాడరు, లివరు, గాల్ బ్లాడరు, హార్టు, స్మాల్ ఇంటెస్టైను, బ్రెయిను, స్పైను, వీటన్నిటికీ ఈ సృష్టిలో ఉన్న ప్రతి దానికి లింక్ ఉంది. ఇది అసలు వినడానికే ఆశ్చర్యం కలుగుతుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే బాడీలో కూడా చేంజెస్ జరుగుతాయి. అనవసరమైన ఆరోగ్యాన్ని పాడు చేసే తిండ్లు తినకుండా ఆరోగ్యాన్ని ఇచ్చే ఫుడ్ తీసుకుంటాం. అప్పుడు లోపల ఉన్న ఆర్గాన్స్ కూడా చక్కగా పనిచేయడం మొదలు పెడతాయి. ఆరోగ్యం బాగుంది అంటే శక్తి బాగా ఉంటుంది, షార్ప్గా పనిచేస్తుంది బ్రెయిన్. అప్పుడు ఇంకా అడ్డేముంది, ఇంకా మీరు చేసే పనికి కానీ షార్ప్గా బ్రెయిన్ పనిచేస్తుంది, యాక్టివ్గా ఉన్నారు అని అంటే తెలివి బాగా పెరుగుతుంది, చేసే పని పట్ల ఒక శ్రద్ధ ఉంటుంది. ఏ రోజుకు ఆ రోజు ఇన్కమ్ పెరగాలనే సోర్స్ని మీరు క్రియేట్ చేస్తారు, సృష్టించుకుంటూ ఉంటారు. భగవంతుడు ఆల్రెడీ ఇచ్చేశారు మనకి. మనం మన యొక్క క్రమశిక్షణ, ఆచరణ, ఈ బుద్ధిని ఉపయోగించడం ద్వారా మనం వాటిని పొందుతాం. బుద్ధిని ఉపయోగిస్తేనే ఏది పొందాలా, ఏది అవసరమైన విషయమా, ఏది అనవసరమైన విషయమా అనేది అర్థమవుతుంది. కేవలం మీ బుద్ధి మీద, మీ ఆరోగ్యం మీద, మీ ఆచరణ మీద, మీ క్రమశిక్షణ మీద మీ జీవితం ఆధారపడి ఉంది. ఇక్కడ భగవంతుణ్ణి నిందించడం తప్పు. ఇంకొకళ్ళు జీవితం నాశనం చేశారని ఇంకొకళ్ళని తిట్టడం కూడా తప్పు. కేవలం ఎవరి జీవితమైనా వాళ్ళ యొక్క బుద్ధి మీద, మనసు మీద, తీసుకునే నిర్ణయాల మీద, వాళ్ళ పట్ల తీసుకునే శ్రద్ధ మీద, వాళ్ళ పట్ల వాళ్ళకి ఉన్న ప్రేమ మీద మాత్రమే ఆధారపడి ఉంటుంది. ఎవరి మీద, దేని మీద ఆధారపడి ఉండదు. ఇది సత్యం. ఈ విషయంలో ఎవరికి వారే చాలా స్పష్టతను కలిగి ఉండాలి, ఖచ్చితంగా కలిగి ఉండాలి. థ్యాంక్ యూ అండి. యూనివర్సల్ లైఫ్ స్టైల్ డ్రగ్లెస్ ట్రీట్మెంట్ సెంటర్. డ్రగ్లెస్ ట్రీట్మెంట్ సెంటర్ అంటే మందులు వాడకుండా వైద్యం చేసే విధానం యూనివర్సల్ లైఫ్ స్టైల్ చేస్తుంది. అన్ని రకాల వాటికి ట్రీట్మెంట్ చేస్తాం మేము. ఫోన్ నెంబర్ 7702588806. థ్యాంక్ యూ యూనివర్స్.